నన్ను నమ్ముకున్న వారిని నేనే కాపాడుకుంటానని భవిష్యవాణిలో దేవనమ్మ తెలిపారు. సైదాబాద్ డివిజన్ కరణ్ బాగ్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ మహంకాళి పోచమ్మ అమ్మవారి దేవాలయంలో బోనాల వేడుకల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో దేవనగర్ దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. తన భక్తులకు ఏ రకమైన ఆపదలు వచ్చినా వాటిని తప్పించి ఆదుకుంటానని అన్నారు. ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అనురాధ, మధుసూదన్, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. బండవల కొట్టుకొని ఎల్లబుట్టిన పత్రకాయలన్నని పోచమ్మ ఎల్లమ్మ ఈ యొక్క దేవస్థానమందు బోనాలు ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతాయి. మల్తనాడు పొద్దుగాల సోమవారం నాడు రంగం కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రతిసారి జేజే దేవునమ్మని నేనే చేయడం జరుగుతుంది. ఇక మధు అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ప్రతిసారి ఆ తల్లి ఏ ప్రకారంగా అయితే సెలవిస్తుందో ఆ ప్రకారంగా అదేవిధంగా వచ్చిపోయే భక్తులందరినీ కూడా చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. కలమ్మ తల్లికి జై. శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కరణ్బాగ్ సైదాబాద్లో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ మహాకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం బోనాల కార్యక్రమం జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం నాడు రంగం కార్యక్రమం జేజే అమ్మగారు భవిష్యవాణి తెలుపుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సుభిక్షంగా అందరినీ చూస్తానని చెప్తుంది ఆ తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తున్నది. అందరికీ కళ్యాణము, సంతానము, కోరిన కోరికను నెరవేరుస్తానని అమ్మ పలికింది. అందరు ఆ తల్లిని వేడుకోవాలని కూడా కోరుకున్నది. అమ్మ దయ వల్ల ఇన్ని పూజా కార్యక్రమాలు అన్ని సంతోషంగా వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఈసారి వర్షాలు, పాడి పంటలు కూడా అమ్మవారు సంతోషంగా అన్ని అనుగ్రహిస్తానని చెప్పింది ఆ తల్లి. భక్తులను కూడా అందరినీ చల్లగా చూస్తానని చెప్పింది ఆ తల్లి మహాకాళీదేవి. మన గుళ్ళో కూడా ప్రతి సంవత్సరం పూజల కార్యక్రమాలలో కూడా అమ్మవారు స్వచ్ఛంగా ఏందంటే ఆ కార్యక్రమాలను ఎంత నియమంగా చేస్తున్నారో ఆ నియమాన్ని బట్టి అమ్మవారు అంత అనుగ్రహంగా ఆరూపకంగా తొందరగా కనికరం ఇస్తుంది గ్రామదేవత తల్లి. ఆ అమ్మ దయ వల్ల అందరినీ చల్లగా చూస్తానని వేడుకుంటున్నాం కూడా. అమ్మ గత 6 సంవత్సరాల నుంచి జరుగుతుందమ్మా ఈ రంగం కార్యక్రమము. అంగరంగ వైభవంగా ఆ తల్లి దేవునమ్మ జేజే అమ్మ కూడా పలుకుతున్నది. అమ్మ జేజే దేవునమ్మ తల్లి దయతోని అందరూ జేజే దేవునమ్మ రంగం కార్యక్రమం